హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. సో ఈరోజైతే మేము స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. మేము ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చూసినాము. అయితే మా అమ్మ వాళ్ళు చూడలేదంట. వాళ్ళు వచ్చిర్రు. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు వైకుంఠ ఏకాదశి అప్పుడు వెళ్ళినాము. ఇంక అప్పుడు సరిగ్గా చూడలేదు. అంటే ఫుల్ పబ్లిక్ ఉండే అప్పుడు. అది గాక మేము నైట్ టైమ్ వెళ్ళినాము. రాత్రి ఎప్పుడో 8 గంటలకు మేము స్వర్ణగిరికెళ్తే 10, 10:30 అయిపోయిందనమాట మాకు దర్శనం అయ్యేసరికి. ఇంకా పిల్లలుండే గదా! లేట్ అయితదని వచ్చేసినాము. గుడి అంతా సరిగ్గా చూడలేదనమాట. ఇప్పుడైతే పగలుపూట ఎళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే మంచిగా చూసుకొని రావచ్చన్నట్టు. మీలో ఎంతమంది ఇప్పటివరకు స్వర్ణగిరి పోయిర్రో కామెంట్ జేయండి. ఎన్ని సార్లు పోయిర్రో అనేది గూడా కామెంట్ జేయండి. ఇంకా పోని వాళ్ళుంటే గనక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇదైతే నేను రెండోసారి పోవడము. ఇగ మా బావకేమో టైమే కుదురుతలేదు. మరి ఎప్పుడెళ్తాడో తెలీదు గానీ, కంపల్సరీ మళ్ళీ మా బావతోని కలిసి ఇంకొకసారయితే స్వర్ణగిరికి కంపల్సరీ వెళ్తాము. సో, ఇప్పుడైతే మేము ఇంటి ఇంటి దగ్గర నుంచయితే బయలుదేరినామనమాట. ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ అయినాము. అయిన తర్వాత ఒక చిన్న జోక్ చెప్తా. ఏంటంటే, మనము లైన్‌లో నిలబడ్డప్పుడు ఫోన్‌లన్నీ అక్కడ కౌంటర్ దగ్గర పెట్టేసి ఎళ్ళాలి గదా! అయితే నేనేమనుకున్నా అంటే, అందరి ఫోన్‌లు అక్కడ పెట్టిపిచ్చినా, నా ఫోన్ ఒక్కటి లోపలికి తీసుకెళ్దామని అనుకున్నా. అయితే మా చిన్నోడిని ఎత్తుకొని వాడు పక్కన దాపెట్టిండనమాట. అయితే లోపలికెళ్ళంగానే ఇంకా చాలా పబ్లిక్ ఉంది గదా! అని మేము రూ. 50 టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్లు తీసుకొని వేరే లైన్‌లో వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్‌లన్నీ అక్కడ పెట్టేసిర్రా అని అడిగిండు మా తమ్ముడిని, మరదల్ని. ఆ! పెట్టేసినామన్నారు. నన్ను అడిగిండనమాట ఫోన్ పెట్టేసినావా అని. నేను పెట్టలేదు అని చెప్పలేదు. నా దగ్గరే ఉందని చెప్పినాననమాట. ఎందుకంటే గుళ్ళో అబద్ధం చెప్పబుద్ధి కాలేదు. ఈ అమ్మాయి దగ్గర ఫోనుంది. ఆమెది చూస్తేనే అర్థమైందని అన్నాడు. అవును, నా దగ్గర ఫోనుంది. నేను లోపల వీడియో తీసుకుందామని పెట్టుకున్నా అని చెప్పినాననమాట. అట్లా తీసుకోవద్దు. ఫోన్ అక్కడ పెట్టేసినాను అని చెప్పి తర్వాత మా అమ్మ, మా తమ్ముడు వీళ్ళంతా అంటే మస్తు తిట్టిర్రు. అసలు ముందే ఫోన్ అక్కడ పెట్టంటే పెట్టలేదు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి నిజాయితీగా ఒప్పుకోవడం అవసరమా అని ఎందుకో అక్కడ గుళ్ళో అడగంగానే నిజం చెప్పాలనిపించిందనమాట. ఇంకా ఫోన్‌లన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత లోపలికైతే వెళ్ళినాం. దర్శనం మాకు ఎక్కువ సేపు పట్టలేదు. ఒక అరగంట అంతే. ఇంకా వచ్చేసిన తర్వాత ఈ హనుమాన్ విగ్రహం అదంతా ఉన్నాయి గదా! సో, అవన్నీ మేము లాస్ట్ టైమ్ ఏం చూడలేదన్నమాట. ఇంక ఈసారి అక్కడే కొంచెం సేపుండి ఫోటోలవన్నీ దిగేసి వెళ్ళినాము. నాకనిపించినంత వరకైతే స్వర్ణగిరికి రాత్రి పూట ఎళ్తేనే చాలా అంటే చాలా బావుంటది. ఎందుకంటే ఫుల్లుగా లైట్స్ ఉంటాయి. గుడి గూడా చూడ్డానికి చాలా బావుంటది. మేము ఇగ ఆ రోజెళ్ళినప్పుడు లేట్ అయిందన్నట్టు చిన్న పిల్లలుండే గదన్నట్టు మేము గుడి మొత్తం జూడలేదు గానీ, చూసింటే చాలా బాగుండేది. పగటిపూట అంత లైట్లుండేయి గానీ చూడ్డానికి అంత బాగా అనిపియలేదు నాకు. కానీ తప్పదు. చిన్న పిల్లలున్న వాళ్ళు పగటిపూట ఎళ్తేనే బెటరు. ఎందుకంటే అక్కడ ఉండడానికి ఉంటదో లేదో నాకు గూడా తెలీదు. ఇంకా ఈ గంట అదంతా మేము లాస్ట్ టైమ్ జూడలేదు. గంటని గొడదామని మస్తు ఆశతోని పోయినా నేను ఇంటి దగ్గర నుంచి. కాకపోతే అదనేది లేదు. ఇంకా తర్వాత ఇక్కడ అన్ని ముడుపులు కట్టిర్రు గదా! ఇవొచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామికి మొక్కుకొని అక్కడ ముడుపులు కట్టేసిర్రంట. ఇంక నేనైతే కట్టలేదు. ఇంక తర్వాత అక్కడ నీళ్ళల్లో విష్ణుమూర్తి పడుకొనుంటాడు గదా! ఇంకా అక్కడికైతే వెళ్ళినాము. లాస్ట్ టైమ్ ఇక్కడి నుంచే మాకు దర్శనం అయిందనమాట. ఎంత బాగుండేనో లైట్లు అవన్నీ డెకరేషన్‌లు అబ్బా! అప్పుడు మేము వైకుంఠ ఏకాదశి అప్పుడొచ్చినాం గదా! మస్తు అంటే మస్తు అనిపిచ్చింది. ఇప్పుడు నాకు అంత మంచిగా అనిపియలేదు. ఎందుకంటే లైట్‌లల్లో జూసి ఒకటేసారి లైట్ లేకుండా జూసేసరికి కొంచెం అంత బాగా అనిపియలేదు. ఇంకా తర్వాత ఫుల్ అంటే ఫుల్లుగా ఎండ ఉంది. కాళ్ళు ఫుల్లు గాలినాయి. ఇగ కొద్దిసేపు అక్కడ ఫోటోలు దిగేసి ఇంకా అక్కడి నుంచయితే బయటికైతే వచ్చేసినాము. ఇక్కడి నుంచి మేము లోపలికెళ్ళి దర్శనం జేసుకున్నామనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక సైడ్ వచ్చేసినాము. ఎందుకంటే అప్పటికే మాకు దర్శనం అయిన తర్వాత గుడి అంతా తిరిగి చూసేసరికి 2:30, 3 అయింది. ఇంకా అక్కడే అన్నదానం బెడతారు గదా! సో, అక్కడ ఇగ తిందామనైతే బయలుదేరినాము. ఇదొచ్చేసి
రథం అనుకుంటా. అదే ఉంది. ఇంక ఇటు నుంచి ముందుకైతే వెళ్ళినాము. ఇక్కడే అనమాట నన్ను సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ఫోన్ పట్టుకున్నది. ఇంక మళ్ళీ ఆ అంకుల్ అక్కడ కనిపించేసరికి చూసి నవ్విండు. ఈసారి వచ్చినప్పుడు ఫోన్ అక్కడే పెట్టేసి రావాలని చెప్పిండనమాట. ఇంక తర్వాత అక్కడి నుంచి ఇంకా కిందికైతే వెళ్ళినాము. లాస్ట్ టైమ్ ఇక్కడ ఒకటే ఫోటో దిగేసినాము. చీకట్ల ఈ వెంకటేశ్వర స్వామి ఒకటే కనిపించింది. ఇక్కడే దిగి ఇటు నుంచి ఇటే మళ్ళీ బయటికొచ్చేసినామనమాట. సో, ఈసారి ఫుల్ మొత్తం గుడి మొత్తం తిరిగిన. చాలా అంటే చాలా హ్యాపీగుంది. ఇంకిదొచ్చేసి బయట. ఇక్కడ మొత్తం అన్నదానంకి చూసిర్రా ఎంత పెద్ద క్యూలున్నాయో. ఇంకా మేము గూడా పోయినాం. అక్కడే నిలబడ్డాం. చాలా ఆకలయిపోయిందనమాట. సో, అన్నం దొరుకుతదో, దొరకదో అని అయితే అనుకున్నా నేను. కాకపోతే దొరికింది. ఏమేం పెట్టిర్రో చూడండి. అన్నము, పప్పు, అట్లాగే దోసకాయ పచ్చడి, ఇంకా కొంచెం స్వీట్ అనమాట. ఇంకా మా వరకే లాస్ట్ అవన్నీ దొరికినాయి. మా వెనక వచ్చినప్పటికి వాళ్ళకి అన్నము, కొంచెము దోసకాయ పచ్చడి ఒకటే దొరికిందనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి తినేసి మళ్ళీ ఇటు ముందు సైడ్ వచ్చేసినాము. ఇక్కడ ఏనుగులు, ఆవులు ఉన్నాయని ఎవరో చెప్తే విని ఇటొచ్చేసినామనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత కొద్దిసేపు అక్కడ కూర్చొని, అక్కడే కుల్ఫీ, ఐస్ క్రీమ్‌లు అవన్నీ అమ్ముతా ఉంటే కొంచెం తినేసి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరదామని అయితే అనుకున్నాము. ఇంకా ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ స్వర్ణగిరి టూర్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీతోని కలిసి. మీరందరూ కూడా వెళ్ళని వాళ్ళుంటే కంపల్సరీ వెళ్ళండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం మార్నింగ్ ఎళ్ళండి. చిన్న పిల్లలు లేని వాళ్ళు మాత్రం నైట్ టైమ్ వెళ్ళండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.